Now we shall discuss about diesel cycle. So previously we have seen Otto cycle, now diesel cycle. So there is a small difference between these two. In case of Otto cycle, the heat addition takes place at constant volume, but here in this case the heat addition takes place at constant pressure. So that is the basic difference between Otto cycle and diesel cycle. So here also let us take the same setup, system, cylinder and piston arrangement. So initially the piston is at inner dead center, and now the piston, this is the volume, this is the total volume occupied by the air. Now the piston will start moving towards left, that is outer dead center. Now in this case the air is there, which is being compressed by the piston. As the air is compressed అయితే ఏమవుతుంది, ప్రెజర్ పెరుగుతుంది కదా, P1 నుంచి P2కి ప్రెజర్ పెరిగిపోయింది, వాల్యూమ్ అనేది V1 నుంచి V2కి తగ్గిపోయింది. సో ఇక్కడ కూడా మనం కంప్రెషన్ అనేది ఎడియాబాటిక్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు, హీట్ అబ్జార్ప్షన్ కానీ హీట్ రిజెక్షన్ కానీ ఉండదు, అందువల్ల ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేట్లో ఎంత ఎంట్రోపీ ఉందో సెకండ్ స్టేట్లో కూడా అంతే ఎంట్రోపీ ఉంటుంది. సో S1 is equal to S2. Well, now the piston has reached the outer dead center. Now a hot body is brought into contact with the system. Now what happens is ఈ హాట్ బాడీ నుంచి సిస్టమ్కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఎందుకంటే దీని టెంపరేచర్ ఎక్కువ, దీని టెంపరేచర్ తక్కువ. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది హాట్ బాడీ నుంచి ఈ సిస్టమ్కి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి, సిస్టమ్ అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నది. ఈ అబ్జార్బ్ చేసుకునేటప్పుడు పిస్టన్ పొజిషన్ చూసినట్టుగైతే ఇంతకుముందు ఆటో సైకిల్లో అయితే పిస్టన్ ఎక్కడ ఉంది అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఉండిపోదు. ఇదేంటంటే అలా గ్రాడ్యువల్గా మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎంతవరకు మూవ్ అవుతుంది, ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ వరకు మూవ్ అవుతుంది. సో పిస్టన్ ఎక్కడి నుంచి ఇంతవరకు మూవ్ అయ్యేంత వరకు మనం హాట్ బాడీని దాని కాంటాక్ట్లో ఉంచుతాము. సో పిస్టన్ ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యే టైంలో మనకి ఈ హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది హాట్ బాడీ నుంచి, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఈ హీట్ అబ్జార్ప్షన్ జరుగుతున్నంతసేపు ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండదు, ఎందుకంటే వాల్యూమ్ మారింది, ప్రెషర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందువల్ల దీన్ని మనం కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ప్రాసెస్ అని చెప్తాం. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్. సో ఇనీషియల్గా ఎక్కడ ప్రెషర్ ఎంత ఉందో ఫైనల్గా ప్రెషర్ కూడా అంతే, P2 is equal to P3. అయితే ఇక్కడ హీట్ ఎడిషన్ జరుగుతుంది కాబట్టి ఎంట్రోపీ అనేది పెరుగుతున్నది, S2 నుంచి S3కి పెరుగుతున్నది, అలాగే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఓకే, వెల్ తర్వాత ఏమవుతుందంటే ఇంక ఇక్కడి నుంచి పిస్టను ఇక్కడ రాగానే మనం హాట్ బాడీని తీసేసినా సరే పిస్టన్ విల్ కంటిన్యూ టు మూవ్ అప్ టు దిస్ పొజిషన్. సో ఇంతవరకు పొజిషన్ మూవ్ అయింది అంటే ఈ లోపల ఉన్న గ్యాస్ అంతా ఎక్స్పాండ్ అయింది, ఈ లోపల ఉన్న ఎయిర్ అంతా ఎక్స్పాండ్, అంటే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరిగింది. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అయింది, కాకపోతే పిస్టన్ ఎంతవరకు వచ్చేంతవరకు ఎక్స్పాన్షన్ జరుగుతున్నది, హీట్ ఎడిషన్ జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ ఎడిషన్ ఆగిపోయింది, కానీ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల ఎక్స్పాన్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రెషర్ P3 నుంచి P4కి తగ్గిపోతున్నది, వాల్యూమ్ అనేది V3 నుంచి V4కి. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ ఇది, ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఎండ్ అయ్యేటప్పుడు వాల్యూమ్ ఇది. సో V3 నుంచి V4కి వాల్యూమ్ అనేది పెరిగింది. అండ్ హియర్ ఆల్సో దిస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఎడియాబాటిక్. ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది, అంటే ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు కదా అక్కడ, కాబట్టి ఎంట్రోపీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో S3 is equal to S4. వెల్, సో పిస్టన్ అనేది ఇక్కడికి వచ్చేసింది, ఫైనల్గా 4కి వచ్చేసింది. మళ్ళీ 4 to 1 రావాలి, అంటే ఏంటి, ఇప్పుడు ఈ హాట్ బాడీని తీసి మనం మళ్ళీ కోల్డ్ బాడీని పెడితే ఏమవుతుంది, పిస్టన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఈ లోపల దిస్ ఈజ్ ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఎయిర్.
ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిర్లో ఉన్న హీట్ ఏదైతే ఉందో అదంతా మళ్ళీ కోల్డ్ బాడీకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ ఎయిర్లో ఉన్న హీట్ అంతా కోల్డ్ బాడీకి వెళ్ళే సమయం, ఈ టైం అంతా మనకి పిస్టన్ ఇక్కడే ఉంటుంది, మారదు. అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. పిస్టన్ కదలకుండా ఉంది అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరిగేంతసేపు మనకి పిస్టన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ అంటాం. సో హీట్ రిజెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎంత వాల్యూమ్ ఉంటుందో ఎండ్ అయినప్పుడు అంతే వాల్యూమ్ ఉంటుంది. సో హీట్ రిజెక్షన్ స్టార్టింగ్ ఇక్కడ, ఎండింగ్ ఇక్కడ. హాట్ బాడీ కోల్డ్ బాడీని ఎక్కడ పెడుతున్నాం, ఇక్కడికి వస్తే తీసేస్తున్నాం. సో ఈ మొత్తం ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆబ్వియస్గా ప్రెషర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే హీట్ని మనం తీసేసామో ప్రెషర్ తగ్గిపోతుంది. సో 4 నుంచి 1కి మనకి హీట్ రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి ఎంట్రోపీ S4 నుంచి S1కి తగ్గిపోతున్నది. టెంపరేచర్ కూడా తగ్గుతుంది. హీట్ రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ పిస్టన్ ఇక్కడికి వచ్చింది, ఇందులో ఉన్న హీట్ అంతా రిమూవ్ చేసామో మళ్ళీ ఇనీషియల్గా ఏదైతే స్టేట్లో ఉందో ఎయిర్ ఇప్పుడు మళ్ళీ అదే స్టేట్లోకి వచ్చేసింది. సో ఇనీషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ స్టేట్. సో ఏ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. సో విత్ దిస్ ది డీజిల్ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఎఫిషియన్సీకి వచ్చినట్టుకైతే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, 1-1/r⁻⁻1 ఇంటూ రో పవర్ గామా. రో అంటే ఇక్కడ కట్ ఆఫ్ రేషియో. రో పవర్ గామా/గామా ఇంటూ రో -1. ఈ రో అంటే కట్ ఆఫ్ రేషియో అంటే V3/V2. ఈ V2/V3లకు అర్థం ఏంటి, V2 అంటే హీట్ ఎడిషన్ స్టార్టింగ్ ప్రాసెస్, V3 అంటే హీట్ ఎడిషన్ ఎండింగ్ ప్రాసెస్. ఓకే, అంటే హీట్ ఎడిషన్ స్టార్టింగ్ దగ్గర వాల్యూమ్ ఏమో V2, హీట్ ఎడిషన్ ఎండింగ్ దగ్గర వాల్యూమ్ ఏమో V3. సో హీట్ ఎడిషన్ ఎక్కడైతే ఆపేస్తున్నామో ఆ వాల్యూమ్ డివైడెడ్ బై హీట్ ఎడిషన్ ఎక్కడైతే ముందు మొదలెట్టామో ఆ వాల్యూమ్, దాన్ని మనం కట్ ఆఫ్ రేషియో అంటాము. అండ్ R ఈస్ ద కంప్రెషన్ రేషియో. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ V1/V2. సో V1 అంటే టోటల్ వాల్యూము, V2 అంటే clearance volume. So that's why V1/V2, and we know that total volume is the sum of this clearance volume and swept volume, that is total volume. అందువల్ల మనం VC plus VS/VC అని చెప్పి రాయడం జరిగింది. సో మీకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అగైన్ ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేస్తారు, ఈ 4 ప్రాసెస్లు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఫార్ములా రాసినట్టుకైతే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ.